దర్శక ధీరుడు అమర శిల్పి జక్కన్న తాజా చిత్రం SSMB 29. ఈ చిత్రం గురించి తెలుగు ప్రజలే కాదు యావత్ ప్రపంచం మొత్తం ఈ సినిమా అప్డేట్ కోసం తెగ ఆసక్తికరంగా చూస్తుంది. గత సంవత్సరం నుంచి రాజమౌళిని ఆయన ఫ్యాన్స్ అటు మహేష్ బాబు ఫ్యాన్స్ SSMB 29 గురించి ఒక అప్డేట్ ఇవ్వండి అంటూ అడిగి అలసిపోయారు. ఇప్పుడు జక్కన్న అధికారికంగా ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించడంతో వరుస పెట్టి ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా SSMB 29 గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం రాజమౌళి స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ప్రఖ్యాత దర్శకుడు SS రాజమౌళి ఆధ్వర్యంలో జరగబోతున్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నవంబర్ 15న జరిగే ప్రత్యేక కార్యక్రమంపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పాల్గొనే వారికి కొన్ని కీలక సూచనలు చేశారు. ఆయన ట్వీట్ లో పేర్కొంటూ, నవంబర్ 15న జరిగే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో మీ అందరికీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా సురక్షితమైన మరియు సంతోషకరమైన అనుభవాన్ని అందించడానికి పోలీసులు మరియు భద్రతా సిబ్బందితో సహకరించండి. ఈవెంట్ కు 18 సంవత్సరాల లోపు వారికి, సీనియర్ సిటిజన్లకు అనుమతి లేదు. ఈ ఈవెంట్ రోజున RFC ప్రధాన ద్వారం మూసివేయబడుతుంది. ఈ ఈవెంట్ అనేది ఓపెన్ ఈవెంట్ కాదు, కేవలం ఫిజికల్ పాస్లు ఉంటేనే రండి. అలాగే విజయవాడ, అల్బీనగర్, గచ్చిబౌలి రూట్ల నుంచి వచ్చే వాళ్ళ కోసం పాస్ మీద ఉండే QR కోడ్ ను స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుంది. ఈవెంట్ గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుండి తెరుస్తారు అని రాజమౌళి తెలిపారు. రాజమౌళి చెప్పిన ఈ సూచనలు ఈవెంట్ కు హాజరయ్యే వేలాది మందికి ముఖ్య మార్గదర్శకంగా మారాయి. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అభిమానులందరూ రాజమౌళి ఇచ్చిన సూచనలను పాటించి ఈవెంట్ ను ఆనందంగా ఆస్వాదించాలని నిర్వాహకులు సూచించారు. అందరికీ నమస్కారం. మన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం మీరందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారు సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్ కి రావాలి. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూసాను. ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అలో చేస్తారు, అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు. డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్, ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆ రోజు క్లోజ్ చేసేయబడుతుంది. సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది. అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలపురం నుంచి వచ్చేవాళ్ళు ORR ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్ లోంచి సాంఘీ మీదుగా మన ఈవెంట్ కి రావచ్చు. అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ORR మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ లోంచి వచ్చి రైట్ కి తీసుకుంటే సాంఘీ నుంచి మన ఈవెంట్ కి వస్తారు. సో మన పాసెస్ మీద QR కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి, ఆర్ రైట్ తీసుకోండి, ఆర్ యూటర్న్ తీసుకోండి. ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి. మన అందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు, అరే నాకు షార్ట్ కట్ తెలుసురా, ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు మాత్రం మాట వినొద్దు. మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం. హ్యాపీగా, క్లియర్గా, వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం. ఈవెంట్కి అక్కడి నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ. మన ఈవెంట్కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి 2 PM నుంచి మధ్యాహ్నం 2 నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్లో మంచి స్పాట్స్ దొరుకుతాయి, ఈవెంట్లో మంచి సీట్స్ దొరుకుతాయి. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీస్ వారు పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్స్టార్. రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు. కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు, ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా,
ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బీ క్యాన్సిల్డ్ అని. వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ని బ్రహ్మాండంగా చేసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ 15th.